సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సచివాలయం వెనుకున్న ప్రాంగణంలో అయితే దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభంగా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క ఏర్పాట్ల దృష్ట్యా మనమైతే ఈ యొక్క ప్రాంగణంలో అయితే ఉన్నాం. స్టేజ్ ఏదైతే ఇక స్టేజ్ అలంకరణ మొత్తం కూడా దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఈ ఏర్పాట్లు అంటే ఈ యొక్క ఏదైతే స్టేజ్ మీద ఉందో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ ఇంకా మంత్రులు ఇక్కడ ప్రధానమైన వ్యక్తులకైతే ఇక్కడ స్టేజ్ మీద అయితే అవకాశం కల్పించినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు 90% 95% కూడా పూర్తి అయిపోయినాయి. మనం విజువల్స్ క్లియర్ తెలుస్తుంది. ఇక్కడ టేబుల్స్ వివిధ ప్రజాప్రతినిధులు ఈ యొక్క కార్యక్రమం సంబంధించి ఈ అన్ని జిల్లాలు 26 జిల్లాల్లో నుంచి కలెక్టర్లందరూ కూడా వస్తారు. ప్రజాప్రతినిధులు అలాగే మంత్రులు అలాగే కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. మనకు విజువల్లో కనిపిస్తుంది. ఇక్కడ టేబుల్స్ ఏదైతే ప్రస్తుతం టేబుల్ నెంబర్ 20 చూస్తున్నామో నంద్యాల డిస్టిక్, ఇలాగ నంద్యాల డిస్టిక్ 2 టేబుల్స్ కూడా అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించి అన్నిటికి కూడా 2 టేబుల్స్ అయితే కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే గడిచిన ఏడాది కాలంలో ఏవైతే పనులు ఇటు అభివృద్ధి కావచ్చు అలాగే సంక్షేమం కావచ్చు అన్నిటికి సంబంధించి ఒక సమీక్ష కార్యక్రమం అని కూడా తెలుస్తుంది. ఇది ఏడాది కాలం జూలై ఏదైతే ఈ నెల ఏదైతే ఉందో 12వ తారీఖు యాక్చువల్లీ జరగాల్సింది ఏదైతే విమాన ఘటన ఇది దుర్ఘటన యొక్క ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అంటే మొత్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అందరితో కూడా ఈ యొక్క సమీక్షా సమావేశంలో అయితే పాల్గొంటారు. దీంట్లో క్లియర్గా ఇప్పటివరకు సాధించిన ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో సాధించిన లక్ష్యాల గురించి ప్రస్తావిస్తారు. అలాగే ఇదే ఏడాది నెక్స్ట్ 4 ఏళ్లలో ఎటువంటి ముందుకు వెళ్ళాలి, లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలి, ప్రధానంగా ఈ ఏడాదిలో ఎటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలి అనేక అంశాలు కూడా ప్రస్తావన అనేది కూడా జరుగుతుంది. ఇటువంటి కీలకంగా ఉందో ఎందుకంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో చూసుకున్నట్లే గత ప్రభుత్వంలో అనేక ఆర్థిక విధ్వంసాలు కావచ్చు, పాలనా పరంగా కూడా అనేక అసమంతలు అనేది కూడా ఉన్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు అయితే చెప్పడం జరిగింది. వాటన్నిటి కూడా నిర్మాణంలో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు సంక్షేమ పరంగా కావచ్చు అలాగే అభివృద్ధి పరంగా కూడా కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇప్పటి వరకు కూడా ఎటువంటి హామీలు నెరవేర్చారు, అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలనే కార్యక్రమంతో ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే ఉందని క్లియర్గా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం షార్ప్ అంటే 4-5 ప్రాంగణంలో అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున కూడా అందరూ ఇటు జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, అలాగే మంత్రులు ప్రజాప్రతినిధులు అయితే ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. అయితే ఈ యొక్క సమీక్ష సమావేశం తర్వాత రానున్న ఈ యొక్క ఏడాదిలో కూడా ఎటువంటి కార్యక్రమాలతో మరి ముందుకు వెళ్ళాలి, ఎటువంటి లక్ష్యాలతో ముందుకు పెట్టుకొని వాటిని సాధనకు ముందుకు వెళ్ళాలనే పలు కీలకమైన అంశాలు అయితే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఆయన అయితే ప్రస్తావించనున్నారు.